మాట మాట్లాడే ముంగట ఒకటికి 10 మాటల ఆలోచన చేయాలి. నేనే తురుంకాను, నేనే గబ్బర్ సింగ్ అని గప్పాలు కొట్టుకుంటే ఎన్నడికి ఓనాడికి ఎల్లెలకడ వాడి ఉండగాలి పోతుంది. పాపం ఇప్పుడు మన రేవంత్ సారి పని కూడా అట్లనే అయిందట. నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు అయిందని అలా పాటోళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ కథేందో అరుచుకుందాం పాండ్రి. మన రేవంత్ సారు మాటలు కోటలు దాటుతాయి, పనులు మాత్రం గల్మ కూడా దాటాయని మళ్ళీ పని రుజువైంది. మొన్నటిదాకా సారు ఏం చెప్పుకున్నాడు? నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని చెప్పుకున్నాడు. రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పని చేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళ లీడర్లు అయితే రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని పబ్లిసిటీ చేసుకున్నారు. 18 గంటలు పని చేస్తే సారు రోజుకు 6 గంటలే నిద్రపోవాలి. నిన్న నడి రాత్రి 12 కొట్టినాక కూడా అసెంబ్లీ నడిచింది. మరి 18 గంటలు పని చేసే సారు ఆ టైం దాకా అసెంబ్లీలోనే కూర్చోవాలి. ఎమ్మెల్యేలు చెప్పేటి వినాలే కదా. కానీ 8 కొట్టంగలే సారు ఇంటి తోవ పట్టిండు. ఇక సారే పోయిండు, మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరనుకున్నారో ఏందో మరి. చిన్న ముఖ్యమంత్రి బట్టి సారున్నాడనే భయం కూడా లేకుండా ఆఫీసర్లు కూడా ఇంటి మొకాన పోయిరట. అధ్యక్ష, గౌరవనీయులు జీఏడీ కాకపోయినా సబ్జెక్ట్ నీకు తెలిసిందే కదన్నా. నిరుద్యోగం ఎట్లా పోతారు ఆఫీసర్స్? అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మినిస్టర్స్గా మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్లు పోతారా? జీఏడీ వాళ్ళు లేరని మీరు అంటే ఎట్లన్నా? 18 గంటలు పని చేసే సారు పోయిండు. ఆయన వెనకనే ఆఫీసర్లు కూడా ఇంటి తోవ పట్టిండ్రు. ఏడనైనా ముంగటి నాగలి ఎట్లా నడిస్తే వెనక నాగలి అట్లనే నడుస్తుంది. ఇక్కడ కూడా అట్లనే ఉన్నదన్నట్టు 18 గంటలు పని చేసే సారే ఇంటికి పోయిండు. మేమెందుకు ఉండాలి అని అనుకున్నట్టున్నారు. కానీ ఏడ మీటింగ్ పెట్టినా 18 గంటలు పని చేస్తున్నారని చెప్పుకునే సారుకు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు 18 గంటలు పని చేయాలని ఎందుకు యాది లేదనే డౌట్ పడుతున్నారు. అంటే సారు చెప్పిన 18 గంటల ముచ్చట ఉట్టిదేనా, అంత గాలి ముచ్చటనేనా అని గరమైతున్నారు. జనం తిప్పల గురించి మాట్లాడే టైంలో అసెంబ్లీలో కూర్చొని ముఖ్యమంత్రికి మిగిలిన టైం 18 గంటలు 20 గంటలు పని చేస్తున్నానని అంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నారు.